వెల్కమ్ టు ఐ డ్రీమ్. యూట్యూబర్ హర్ష కేసు మరో మిస్టరీ తిరిగింది. ఇంతవరకు అజ్ఞాతులను హర్ష ఆడియో క్లిప్లు రిలీజ్ చేస్తుంటే ఈసారి బాధితురాలు ఆడియో క్లిప్తో పాటు మరికొన్ని ఆధారాలు బయట రిలీజ్ చేశారు. అందులో చాలా క్లియర్గా అతను గేమింగ్ యాప్ నిర్వహిస్తున్నట్లుగా, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టుగా యాడ్తో పాటు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ కూడా ఆడియో క్లిప్లో ఉంది. అయితే ఆడియో క్లిప్లో ఉంది వాస్తవం ఎంత, అసలు హర్ష ఎందుకు పోలీసుల ముందు రావట్లేదు, పోలీసులు ఎందుకు హర్ష కోసం తిరగట్లేదు అనే విషయాన్ని మనతో మాట్లాడడానికి యువ సామ్రాట్ రవి గారు ఉన్నారు. అడిగి మరిన్ని విషయాలు తీసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. రవి గారు, ఇప్పుడు చూస్తున్నాం నార్సింగ్ పొల్యూషన్ గతంలో జరిగినప్పుడు రాజ్ తరుణ్ కేసు అవ్వచ్చు, జానీ మాస్టర్ కేసులో చాలా స్పీడ్గా పికప్ అయింది, ఇమీడియట్ గా అరెస్ట్ చేశారు, జైలుకి పంపారు. అంటే పోలీస్ యాక్షన్ తెలంగాణలో ఎంత ఫాస్ట్ గా ఉంటుందని చూపించారు. రైట్. ఈ కేసులకు వచ్చేసరికి దాదాపు ఆదివారం అంటే రేపటికి ఆదివారం వారం రోజులు అవుతుంది ఎఫ్ఐఆర్ విషయం. ఇంతవరకు ఎక్కడ కూడా ఏం కదినట్లుగా కానీ, లేదా అబ్బాయి ఎవరైతే అబ్స్కాండింగ్ ఉన్నాడో ఆయన తరపు నోటీస్ ఇవ్వడం కానీ ఏం ప్రాసెస్ జరిగినట్లేదుగా అనిపిస్తుంది. దాని వెనక కారణం ఏముండొచ్చు అని ఒకటి. సెకండ్, అమ్మాయి కూడా కొన్ని అంటే వాళ్ళ తరపున వాళ్ళు ఒక ఆడియో రిలీజ్ చేశారు. అవును. ఇంతవరకు హర్ష నేను ఎవరిని బెట్టింగ్ యాప్లకు నేను సమర్థించలేదు, నేను అంటూ చెప్పుకొచ్చుంటూ వస్తుంది. వాటికి ఆమె ఇచ్చిన ఆధారాలు ఒక మరి దేనికి చెప్పలేని విధంగా మ్యాచ్ అవుతుంటాయి. ఈ రెండింటి మీద మీ అభిప్రాయం ఏంటి? సార్, అసలు యాక్చువల్గా హర్ష సాయి గురించి అందరికీ తెలిసింది చాలా తక్కువ. అతను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నాడు అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు 2 స్టేట్స్ పోలీస్ కళ్ళు కప్పి యథేచ్ఛగా వీడియో మీద వీడియో, ఆడియో మీద ఆడియో రిలీజ్ చేస్తూ అది క్రైమ్ అని తెలిసిన ఒక అక్యూజ్డ్ ఒక విక్టిమ్ ఆడియోలు ఎట్లా పడితే అట్లా వదిలేస్తున్నాడు. లెఫ్ట్ రైట్ సెంటర్. అందులో ఆ అమ్మాయిని నెగిటివ్ గా ఫ్రేమ్ చేయాలని ఒక కిరాయి ముఠా కూడా ఆల్రెడీ దిగిపోయింది. మీరు చూసుంటారు, ఓ పెద్ద కిరాయి ముఠా దిగిపోయింది. ఏంటి, ఆ అమ్మాయి ఒక వీడియో చేస్తే 25,000 50,000, ఆ అమ్మాయి ఇంతకు ముందే ఇది చేసింది, ఆ అమ్మాయి ఇప్పుడెందుకు కంప్లైంట్ చేస్తుంది. అసలు ఇంకా ఒక మీడియాలో కాకుండా ఈ కిరాయి ముఠా ఒక జ్యుడిషియరీ ట్రయల్ చేస్తుంది. ఇక్కడ ఉండి ఒక పెద్ద ట్రయల్ చేస్తుంది. మీకు ఒక ఆడియో వినిపిస్తాను ఇప్పుడు, మీరు సర్ప్రైజ్ అయిపోతారు. అంటే ఇది హర్ష సాయి వాయిస్ లా లేదు అని అనుకోకండి, ఇది హర్ష సాయి నార్మల్ వాయిస్. అతను వీడియోలో చేసేది అంత యాక్టింగ్ కాబట్టి ఇది ఒరిజినల్ వాయిస్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పా, నేను బెట్టింగ్ యాప్ లో ₹1 బరాబర్ అది నా వాల్యూ, అది నా వాల్యూ. నేను 100కి 200% తీసుకుంటా, 2 కోట్లు కూడా తీసుకుంటా. హలో వింటున్నా. నేను ఇంకా లింక్ పెడితే నాకు 4 కోట్లు ఇస్తానన్నారు. లోటస్ లో అడ్వర్టైజ్మెంట్ లింక్ పెట్టి చేస్తే నాకు 10 కోట్లు ఇస్తానన్నారు. ఇవన్నీ బయటకు వస్తే నా మార్కెట్ వాల్యూ ఇంకా పెరుగుతుంది, తగ్గదు. అని నేను కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే బ్రాండ్ అనేవాడు నేను కాకపోతే 10 మంది వేరే వాళ్ళతో చేయిస్తాడు. నువ్వు మళ్ళీ ఏం డిస్కస్ చేయకు, ఓకే? నీకేం తెలియనట్టే ఉండు. మళ్ళీ సేమ్ బ్రాండ్ అనేవాడు నేను కాకపోతే 10 మందితో చేయిస్తాడు. ఇప్పుడు నాకు 100% షూర్, రేపొద్దున్న రేపు ఎందుకు చేసావు బాబు అంటే నేను కాకపోతే ఇంకో 10 మంది చేస్తారు. ఈ నాన్ సెన్స్ ఆన్సర్స్ కి అతను ఒక డిక్షనరీ అన్నమాట. ఇంతే కాకుండా చాలా మంది బాధితులు హర్ష సాయి వాళ్ళ తండ్రి, మీరు మొన్న క్వశ్చన్ అడిగినట్టున్నారు, హర్ష సాయి వాళ్ళ ఫాదర్ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అడిగారు. నేను ఐ థాట్ అనవసరంగా పెట్టారేమో, ఇది పెళ్లి చేయిస్తాను అన్న హామీ గురించి పెట్టారేమో అని ఒక సాఫ్ట్ కార్నర్ లో ఆలోచించా. కానీ రాధాకృష్ణ గారు ఒక పెద్ద పింప్ అండి. అతను కాల్ మనీ, సెక్స్ మనీ, ఒక అన్అఫీషియల్ వడ్డీ వ్యాపారి. కాల్ మనీ ర్యాకెట్, సెక్స్ ర్యాకెట్స్ నడిపించేవాడు. శ్రీను అని ఈ రాధాకృష్ణ కతియార్కి, అంటే హర్ష సాయి గారి మేనమామ శ్రీను అనే ఆయన ఎంతో మంది ఆడపిల్లల ఉసురు పోసుకున్నారు. 15 లక్షలకి 1,60,00,000 బ్లాక్మెయిల్ చేసి చెక్స్ తీసేసుకొని ఆ అమ్మాయి నోట్ పిక్స్ వాళ్ళ హస్బెండ్ కి చూపిస్తానని, వాళ్ళ ఫాదర్ కి చూపిస్తానని, అలా ఎస్కోటలో గనక నేను ఇప్పుడు డేర్ చేస్తున్నా, ఎవరన్నా ఎస్కోటకి వెళ్ళి రాధాకృష్ణ కతియార్ గురించి ఎంక్వైరీ చేస్తే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు వీళ్ళ ఫ్యామిలీ వల్ల బలైపోయిన వాళ్ళు. ఆయన ఎంత క్రూరుడు అంటే, వాళ్ళ సెకండ్ వైఫ్ హర్ష సాయి వాళ్ళ మదర్ చనిపోయారు కదా, వాళ్ళ సెకండ్ వైఫ్ కి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించాడంట. అసలు వాల్యూస్ లేని ఫ్యామిలీ. మనం ఆల్రెడీ చూసాము ఉమెన్తో ఎంత అందంగా మాట్లాడతాడో. ఈ విద్య కూడా
ఏది మన కాల్లు రికార్డ్ చేయడము, ఇంకో ఫోన్తో రికార్డ్ చేయడము, 6 నెలలు వాడుకొని ట్రాప్ చేయడాలు, డబ్బుల గురించి బ్లాక్మెయిల్ చేయడాలు, ఇవన్నీ వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి మొత్తం నేర్చుకొని వచ్చాడు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద సెకండ్ క్వశ్చన్, వేర్ ఈస్ హర్ష సాయి, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఆయన డే బిఫోర్ ఎస్టర్డే మార్నింగ్ 8 o'clockకి సహనిందితుడైన అతని ఇమ్రాన్ని పిక్ చేసుకోవడానికి, ఇమ్రాన్ టీంలో చాలా మంది పైల్వాన్లు వాళ్ళందరూ ఇది స్టేటస్ కూడా పెట్టుకున్నారు. 8 గంటలకి AP 319999 అనే ఫార్చునర్లో వచ్చాడు అనే సమాచారం ఉంది. కానీ ఇప్పుడు అది ఎట్లా ప్రూవ్ చేస్తాను? ఇంత నాకు తెలిసిన ఎందుకు ఆ కార్ని ఫాలో చేయలేకపోయారు? అసలు ఆ కార్లో ఎవరున్నారు? హర్ష సాయి ఉన్నాడా లేకపోతే హర్ష సాయి లేడా? ఇంత డీటెయిల్గా నాకు తెలియదు. నాకు తెలిసి ఇతనికి డెఫినెట్గా బెట్టింగ్ యాప్ మాఫియా రంగంలోకి దిగి ఎక్కడో అక్కడ షెల్టర్ ఇస్తుంది. అండ్ నాకు వచ్చిన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, నా గురించి ఎవ్వరూ మాట్లాడకూడదు అని ప్రతి మీడియా కంపెనీకి తను సామ దాన అన్ని ఆఫర్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నాడు, కాళ్ళు పట్టుకుంటున్నాడు, కొంతమందికి డబ్బులు ఆఫర్ చేస్తున్నాడు. ఈ కిరాయి ముఠాలాగా వచ్చిన వాళ్ళకి అది అఫెన్స్ అని తెలిసిన ఎన్ని ఆడియోలు వచ్చాయండి ఇప్పటికి? 3, 4 నాకు తెలిసి ఇది మీడియా ట్రయలో లేకపోతే ఈ కిరాయి వాళ్ళ ట్రయలో తెలియదు, కానీ నాకు తెలిసి మొత్తం కేసు అంతా ఆడియోస్ చుట్టూ తిరుగుతుంది. బట్ నువ్వు తప్పు చేయకపోతే నువ్వెందుకు వచ్చి రాలేదు? నువ్వెందుకు పోలీస్ ముందుకు రావట్లేదు? పోలీస్ ముందుకు రావాలంటే 2 దంతారేమో అని భయం. కనీసం మీడియా ముందుకు రా. మీరు మీడియాను మేనేజ్ చేస్తారు మీరు అంటున్నారు. రైట్ డ్రీమ్కి అయితే అటువంటి కాల్స్ రాలేదు, బెదిరింపులు రాలేదు. అంటే మీకు రాలేదేమో సార్, కానీ చాలా మందికి టెక్స్ట్ వచ్చాయి, కొన్ని ఛానల్స్ లో సంప్రదింపులు వస్తున్నాయి. ఇంతకు ముందులాగా అతను కొన్ని డిమాండ్స్ పెడతాడన్నమాట. మీరు నన్ను ఈ క్వశ్చన్ అడగకూడదు, ఈ క్వశ్చన్ అయితేనే ఆ మెస్మరైజింగ్ గొంతుతోని అలా వచ్చి అలా చెప్దాము, ఏదో ఒక స్క్రిప్ట్ ముందు బాగా స్క్రిప్ట్ రాసుకొని వస్తాడన్నమాట. ఒక పేదవాడికి ఇస్తుంటే ఎందుకు ఇది? ఈ ఓవర్ యాక్షన్ కి ఇంకా కాలం చెల్లింది అనుకుంటున్నా. కాకపోతే ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ అయితే నాకు కనిపించట్లేదు. అండ్ నా ఉద్దేశం ప్రకారం హీఈస్ వెరీ మచ్ ఇన్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్. కానీ కొంతమంది ఆయన అబ్రాడ్ లో ఉన్నారు, గేమింగ్ యాప్ వాళ్ళే అతనికి షెల్టర్ ఇచ్చారన్నది. గేమింగ్ యాప్ వాళ్ళు షెల్టర్ ఇచ్చుంటే ఇప్పటికి చైనాలో ఉండేవాడు. ఒక బ్యాన్ చేసిన లోటస్ 365 అనే బెట్టింగ్ యాప్ గురించి ఆయన ఎంత దర్జాగా చెప్తున్నాడు. 10 కోట్లు తీసుకుంటా, అది నా మార్కెట్ వాల్యూ అంట. నాకు ఆ ఆడియో విన్న దగ్గర నుంచి నాకు ఒకటే ఫీలింగ్ వస్తుంది, అనవసరంగా చదివా, లోన్లు తీసుకొని చదివా, ఆ లోన్లకి వడ్డీలు కట్టా, మళ్ళీ స్టార్టింగ్ దగ్గర నుంచి కెరియర్ స్టార్ట్ చేశా. 6,650 నా ఫస్ట్ జీతం రిలయన్స్ లో. ఇంత ఒక్క లింక్ పెట్టి 30 సెకండ్ల వీడియో పెడితే, సరే ఈయనంటే పెద్ద సూపర్ స్టార్ కాబట్టి నీకు 10 కోట్లు ఇచ్చాడు, నాకు 15,000 ఇచ్చి ఉంటారు కదా. అనవసరంగా ఇదంతా చేసుకున్నాను కదా. అనవసరంగా చదివి బట్టి మర్చిపోయి 1కి 2 సార్లు రాసి పొద్దున్నే 4ంటికి తన్నులు తినుకుంటూ, ఆ మ్యాథ్స్ అన్నది బుర్రలో ఎక్కేదే కాదు, తన్నులు తినుకుంటూ నేర్చుకున్నా. ఓకే, అది విషయం కాస్త పక్కన పెడితే పోలీసులు ఎందుకంటే ఇంత డిలే చేస్తున్నారు అనుకోవచ్చా, లేదు వాళ్ళు ప్రాపర్ గా చేస్తున్నారు అనుకోవచ్చా? అది ఆ కామెంట్ నేను చేయలేనండి. ఎందుకంటే మీకు ఫ్యూ ఎగ్జాంపుల్స్ చెప్తా. నా మీద కేసు పెట్టినప్పుడు అతని వీడియోస్ ఒక యాక్ట్ ని ఉల్లంఘించడం నేరమా కాదా అన్న క్లారిటీ ఉంటుంది. అయినా నా మీద కేసు పెట్టగలిగారు అంటే ఆయన ఎలా మేనేజ్ చేస్తున్నాడు, లేకపోతే ఆయన వీడియోస్ చూపించి ఆఫీసర్స్ ని మెస్మరైజ్ చేస్తున్నాడా, లేకపోతే సింపతి కార్డు వాడుతున్నాడా, ఏ కార్డు వాడుతున్నాడో అని తెలీదు. ఇప్పుడు కొంతమందిని మనం కలవటానికే మనం మొన్న ఈ టాపిక్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక సామాన్య మధ్యతరగతి వాడు కమిషనర్ గారిని వెళ్ళి కలవాలంటే గుమాస్తానో బయట ఎస్ఐయో ఏఎస్ఐయో లేకపోతే కానిస్టేబుల్ సార్ లేరు, నువ్వు ఇచ్చే కంప్లైంట్ నేను ఇచ్చేస్తా అనో స్టాంప్ కొట్టేసి పంపించేస్తారు. ఆ స్టాంప్ కూడా మీ అదృష్టం బాగుంటే ఆ స్టాంప్ దొరుకుతుంది. మొన్న డీజీపీ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళాం మేము. బయట ఇన్వర్డో అవుట్వర్డో అని ఉంటుందంట, అక్కడికి వెళ్ళాం, స్టాంప్ కొట్టారు, అయిపోయింది. అది చదివారా లేదా, అందులో ఏముంది,
ఒక్కట్లేదు, అది ఇచ్చి కూడా ఇప్పటికి 2 వారాలు అవుతుంది. ఇప్పటి వరకు ఒక్కటి Action కూడా లేదు. యాక్షన్ లేదు దాని మీద. సో నాకు తెలిసి మన సిస్టమ్ ఇలా ఉందనుకుంటా. హర్ష సాయి లాంటి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉందనుకుంటా. జానీ మాస్టర్ లాంటి వాళ్ళనే 2 రోజుల్లో సంఖ్యలు వేసి మరీ జీప్ లో వేసి కూర్చోబెట్టారు. ఇతని మటుకు నాకు తెలిసి అబ్స్కాండింగ్ లోనే ఉన్నాడు. బాధితురాలు శాంతం తన పేరు అన్ని నాశనం అయితే కానీ ఈయన మటుకు బయటకు వచ్చే ఛాన్సెస్ లేవు అనుకుంటా. సార్ ఇప్పుడు ఆమె కూడా కొన్ని ఆడియోలు రిలీజ్ చేస్తున్నారు. Yes. అంటే కేసు పక్కదోర పట్టించడానిక మనం ఏ కోణంలో చూడొచ్చు? ఆమె ఏ ఆడియో రిలీజ్ చేశారండి? హర్షాకి గేమింగ్ వాళ్ళకున్న సంబంధాలపై కానీ అవి రిలీజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అవి రిలీజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఏంటండి? ఒక వ్యవస్థనే రేప్ చేసిన వాడు వీడు అని చూపిస్తున్నారు. ఒక యాక్ట్ నే రేప్ చేసిన వాడు, ఒక ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ నే రేప్ చేసిన వాడు అని. మొన్న మీ ఇంటర్వ్యూ చూశాను చిరంజీవి గారితోని. ఆ చిరంజీవి గారు 4 నెలల నుంచి కుట్ర, ఆయనకు తెలియదు, 4 నెలల నుంచి కాదు, 4 ఏళ్ల నుంచి ఇది కుట్ర కాదు, 4 ఏళ్ల నుంచి వాయిస్ లేపినందుకు 4 కేసులు పెట్టించాడు నా మీద ముచ్చటగా. ఆయనే గర్వంగా చెప్తున్నాడు, నేను వదల, పరువు నష్టం తాబా వేస్తా, వేసుకో, ఒకటి కాకపోతే వందేసుకో. అండ్ డెఫినెట్ గా చెప్తున్నా, వీళ్ళ మెస్మరైజింగ్ ఫ్యాక్టర్ మీడియా ముందు నడవచ్చు, కొన్ని ఛానల్స్ ముందు నడవచ్చు, వీళ్ళ కిరాయి వాళ్ళ ముందు నడవచ్చు. డెఫినెట్ గా కోర్ట్ ఆఫ్ లాలో ఇతనికి శిక్ష పడుతుంది. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి, హర్ష బాధితులు ఎవరు వచ్చినా వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తా, వాళ్ళకి న్యాయ సలహాలు ఇస్తా అని చెప్తున్నారు మీరు. అవును, అలా ఆ విధంగా ఎవరైనా మీకు అప్రూవ్ చేయారా? చాలా మంది అయ్యారు. వాళ్ళ నాన్నగారి గురించి ఆల్రెడీ 6 వచ్చారు. హర్ష సాయి గురించి కూడా చాలా మంది వచ్చారు. అండ్ వీళ్ళ పాపం కంప్లీట్ గా పండింది. సరే, ఆ 6 ఆడియోలు ఉన్నాయి అంటే పెట్టుకో, ఇంకో 10 మంది వస్తారు. నీ దగ్గర నువ్వే చెప్పావు నా దగ్గర 8 హార్డ్ డిస్క్లు ఉన్నాయని. ఆ 8 హార్డ్ డిస్క్లు ఉన్న వాళ్ళల్లో సగం మంది వచ్చినా నీ బెట్టింగ్ మాఫియా కూడా నిన్ను కాపాడలేదు హర్ష సాయి. ఇప్పటికైనా ఖచ్చితంగా పోలీసు ముందుకు రావాలంటున్నారు యువ సామ్రాట్ రవి గారు. నువ్వు పారిపోతే దాంట్లో తప్పు చేసినట్లుగానే మెసేజ్ వస్తుంది కాబట్టి ఇప్పటికైనా నీకు తప్పు చేయలేదు అనుకున్నాడు పోలీసు ముందు వచ్చి సరెండర్ అయితే నీ నిజస్వరూపం బయటకు వస్తుంది, నువ్వు తప్పు చేయలేని విషయం బయటకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కానీ హర్ష సాయి బాధితులు ఎవరు వచ్చినా వాళ్ళకి ఖచ్చితంగా న్యాయ సలహా ఇవ్వడానికి ముందుంటానంటూ భరోసా ఇస్తున్నారు యువ సామ్రాట్ రవి గారు. ఇది రవి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి, థ్యాంక్ యూ సో మచ్.